వన్ పీస్ చాప్టర్ 1142 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ చదివిన తర్వాత నాకైతే ఒక విషయం అర్థమైపోయింది. మన లోకి ఈ ప్రపంచాన్నే డిస్ట్రాయ్ చేస్తానని అన్నాడు కదా! హి ఈజ్ నాట్ జోకింగ్. తిను ఈ చాప్టర్‌లో సింగిల్ హ్యాండ్‌లీ ఎల్బఫ్ మొత్తాన్ని షేక్ చేసేసాడు. అండ్ ఈ చాప్టర్‌లో మనం గాడ్ నైట్స్ యొక్క పవర్స్‌ని చూసుకోవచ్చు. అలాగే ఈ చాప్టర్‌లో మనకి బ్లాక్ నికాని చూపించారు. దిస్ చాప్టర్ ఈజ్ రియల్లీ క్రేజీ. సో ఇంకేం తెచ్చుకున్నా లెట్స్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్. మనం 22K చాలా అంటే చాలా దగ్గరికి ఉన్నాం. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం తెచ్చకుండా లెట్స్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1142 యొక్క పేరు వచ్చేసి ద థింగ్స్ ఐ ఫియర్. దీని యొక్క అర్థం మీకు చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది. మనం చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత దీని గురించి బ్రీఫ్ గా మాట్లాడదాం. ఇంక కవర్ ప్యానెల్ కూడా మీరు చూసుకోవచ్చు. మన ఊజూస్ జమాటో చేతిలో ఓడిపోయాడు. ఇది మనం అందరం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసిందే. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఎల్బఫ్ నుంచి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎల్బఫ్ లో ఒక పెద్ద స్నేక్ అయితే వచ్చేసింది. అది చూసి ఎల్బఫ్ లో ఉన్న పిల్లలందరూ భయపడి పారిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్తారు యోర్మన్ గన్ర అయితే వచ్చేసింది, ఇక్కడ నుంచి పారిపోండి అని చెప్పి వాళ్ళు అంటారు. బై ద వే మన ఒడా సెన్సే ఈ సర్పెంట్ ని రియల్ వరల్డ్ మైథాలజీ నుంచి తీసుకున్నారు. ఈ సర్పెంట్ ని లోకి యొక్క మిడిల్ సన్ అని కూడా పిలుస్తారు. బట్ నేను మాత్రం ఊహించలేదు ఎల్బఫ్ లో ఉన్న పిల్లలు మరి ఇంతలా భయపడతారని. వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, వాళ్ళు కావాలంటే ఆ సర్పెంట్ ని ఓడించొచ్చు, కానీ వాళ్ళు భయపడి పారిపోతున్నారు. దాంతో ఒక స్టాఫ్ మెంబర్ వెంటనే వెళ్ళి ప్రిన్సిపల్ కి రిపోర్ట్ కూడా చేస్తాడు, ఇక్కడ ఒక పెద్ద సర్పెంట్ వచ్చేసిందని చెప్పి. ఇంకప్పుడే మనకి టీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మ్యాథ్ టీచర్ బ్లేడ్ అండ్ ప్రిన్సిపల్ కీబా అండ్ లైబ్రేరియన్ ఆంజీ. వీళ్ళు ముగ్గురు ఆ సర్పెంట్ మాట వినిన తర్వాత వెంటనే పిల్లల్ని కాపాడడానికి వెళ్తారు. ఇంకా రెండో వైపు చూసుకుంటే ఆ పిల్లలందరూ సర్పెంట్ ని చూసి భయపడిపోతూ ఉంటారు. ఇంకప్పుడే మన ప్రిన్సిపల్ కీబా తన హ్యామర్ వేసుకుని వచ్చి ఆ సర్పెంట్ మీదకి అటాక్ చేస్తాడు. బట్ స్టిల్ ఆ సర్పెంట్ చనిపోదు. కానీ మనం ఎంకాల్ చూసుకుంటే మన సోల్ తన ఆర్నమెంట్ హాకీని ఉపయోగించి ఆ సర్పెంట్ నెత్తి మీద ఒక పంచ్ చేస్తాడు. చూడ్డానికి ఇది మాత్రం గెలాక్సీ ఇంపాక్ట్ లా కనిపిస్తుంది. పైగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళ టీచర్స్ యొక్క యాక్షన్ ని చూసి షాక్ అయిపోతారు. వాళ్ళు ఊహించలేదు వాళ్ళ టీచర్స్ మరి ఇంత పవర్ఫుల్ అని చెప్పి. ఇంకప్పుడే మనకి రివీల్ చేస్తారు మన సోల్ ఇంక ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ వాళ్ళ ప్రిన్సిపల్ వీళ్ళందరూ జైంట్ పైరేట్స్ యొక్క మెంబర్స్ అన్నమాట. అండ్ ఈ ఫైటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మన చాపర్ ఇంకా రాబిన్ సోల్ యొక్క బియర్డ్ నుంచి బయటకు వస్తారు. ఇంకా మన రాబిన్ చెప్పిద్ది సోల్ ఇలాంటి మోషన్స్ ఇక్కడ కామనా, వస్తూ ఉంటాయా అని చెప్పి తను అడిగిద్ది. ఇంకా మన సోల్ చెప్తాడు లేదు, ఈ సన్ వరల్డ్ లో ఇలాంటి మోషన్స్ ఉండవు. మేబీ అండర్ వరల్డ్ నుంచి కొన్ని మోషన్స్ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి, కానీ ఇలాగా ఎప్పుడు జరగదు, ఇది చాలా రేర్ అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే స్కూల్ లోపల నుంచి డాక్టర్ డాక్టర్ అని చెప్పి అరుస్తూ ఉంటారు. మన చాపర్ కూడా ఏమైందా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే పిఈ టీచర్ ఉల్ఫ్ పడిపోయి ఉంటాడు. తన్ని మాత్రం బాగా కొట్టేశారనమాట. అది మన సోల్ కూడా చూస్తాడు. తను కూడా షాక్ అయిపోతాడు, ఏమైంది అని చెప్పి అక్కడ అడుగుతాడు. ఇంకప్పుడే పక్కనున్న పిల్లలు చెప్తారు ఏమైందో తెలియదు కానీ కొంతమంది పిల్లలు నడుచుకుంటూ బీచ్ వైపుకి వెళ్ళిపోతున్నారు, మేము ఆపడానికి కూడా ట్రై చేశాం కానీ వాళ్ళు ఆగట్లేదు అని చెప్పి సోల్ కి చెప్తారు. ఆ మాట విని మన సోల్ కూడా వెంటనే పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పుడే మన పిఈ టీచర్ చెప్తాడు డోంట్ టచ్ చిల్డ్రన్, చిల్డ్రన్ ని పట్టుకోమాక సోల్ అని చెప్పి తను అంటాడు. ఇంతకీ మనోడు ఇలా ఎందుకు అంటున్నాడంటే మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు ఆ పిల్లలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నిద్రలో, కానీ పక్కన చూసుకుంటే మీకు ఒక ఆరో కనిపించిద్ది బ్రో. నా తెలిసి ఇది డెఫినెట్లీ గున్కొనే చేసి ఉండిద్ది. మేబీ మన పిఈ టీచర్ కూడా పిల్లల్ని ఆపడానికి చూసినప్పుడు ఈ ఆరోనే తన మీదకి అటాక్ చేసి ఉండిద్ది. అందుకనే మన సోల్ కి చెప్తున్నాడు ఆ పిల్లల్ని ముట్టుకోమాక అని. పైగా అక్కడున్న ప్రిన్సిపల్ కూడా చెప్తాడు అయితే మనం ఇప్పుడు ఎల్బఫ్ హోల్ కంట్రీకి వార్నింగ్ పాస్ చేయాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన సోల్ చెప్తాడు ఏంటి ఇక్కడ మన పిల్లలు స్లీప్ వాకింగ్ చేస్తుంటే దానికే ఎందుకు మనం హోల్ కంట్రీని వార్న్ చేయాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ప్రిన్సిపల్ చెప్తాడు ఒక్కసారి అటు చూసి మాట్లాడు సోల్ అని చెప్పి తను అంటాడు. మన సోల్ కూడా అటువైపు చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన ముందు ఒక బ్లాక్ కలర్ నికా ఉన్నాడు, ఒక పెద్ద ఉల్ఫ్ ఉంది, ఒక పెద్ద జాయింట్ ఉన్నాడు, ఒక పెద్ద సర్పెంట్ ఉంది. ఇంకొంచెం జూమ్ చేసుకుంటే మన బిగ్ బామ్ దగ్గర ఎలాగైతే ఒక థండర్ క్లౌడ్ ఉండేదో సేమ్ అలాంటి క్లౌడ్ ఇక్కడ కూడా ఉంది. ఇంకిక్కడ ఒక పెద్ద ఈగల్ కూడా ఉంది. ఆబ్వియస్లీ ఇంత మంది ఎనిమీస్ ని చూసిన తర్వాత ఎవరిదైనా చిరిగిపోయింది. సో ప్రస్తుతం మనోల్ది కూడా చిరిగిపోయింది. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన అండర్ వరల్డ్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన లోకి చెప్తాడు మీరందరూ ఏమనుకుంటున్నారు, ఈ సంఖ్యలో నన్ను ఆపుంచగలవని అనుకుంటున్నారా? నేను మీ అందరికి ఇంకో అవకాశం ఇస్తున్నా. మన డీల్ కంప్లీట్ కావాలంటే మీరు నన్ను పూర్తిగా విడిపించాలి. సో తొందరగా నన్ను విడిపించండి, లేకపోతే ఏదో ఒకటి పైనుంచి వచ్చింది. ఐ థింక్ మీ అందరికి గుర్తుంది అనుకుంటా ఎల్బఫ్ యొక్క వీక్
వీక్నెస్ అని చెప్పి తను అంటాడు బ్రో. ఆ మాట విని మన హచరుద్దీన్ కూడా కంగారు పడిపోతాడు. తను చెప్తాడు, హే లోకి నువ్వు అలా అనమాక, నువ్వు అసలు కదలమాక అని చెప్పి తను అంటాడు. బట్ మన లోకి బి లైక్ మీ, అందరినీ నేను ఇక్కడే చంపేస్తానని చెప్పి తన హ్యామర్ ని పైకి లేపుతాడు. అంతే మన హచరుద్దీన్ కంగారు పడిపోతాడు బ్రో. తను చెప్తాడు, లోకి ఆగిపో ఆగిపో అని చెప్పి తను అంటాడు. బట్ మన లోకి పక్కకి లెగరా అని చెప్పి ఒక్క దెబ్బ కొడతాడు. ఎల్బఫ్ మొత్తం షేక్ అయిపోయింది. మీరు ఈ పెనలో కూడా చూసుకోవచ్చు, మన లోకి తన రాగ్నర్ హ్యామర్ ని ఆడమ్ ట్రీ కేసి కొట్టిన వెంటనే అక్కడ చాలా మెరుపులు పడ్డాయి. దాంతో ఏం జరిగిందో మీ అందరికి తెలిసిందే, హీట్ ప్రొడ్యూస్ అయ్యింది. ఇంకా అక్కడ మంటలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. పైగా ప్రీవియస్ చాప్టర్ లోనే మనకి తెలిసింది ఎల్బఫ్ యొక్క బిగ్గెస్ట్ వీక్నెస్ ఫైర్ అని చెప్పి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఇది చూసి మన లూఫీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి సోల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ప్రిన్సిపల్ హార్న్ ని ఉపయోగించి ప్రతి ఒక్కరికి వార్నింగ్ మెసేజ్ పంపించేస్తాడు. ఇంకప్పుడే మన అంజీ సోల్ ఇంకా ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి చెప్పిద్ది, ఫ్యూ అవర్స్ బ్యాక్ నేను పిల్లలకి ఒక టాస్క్ ఇచ్చా. ఆ టాస్క్ ఏంటంటే పిల్లలు దేన్ని చూసి ఎక్కువ భయపడతారో వాటి నేను పేపర్ లో గీయమన్నా, దీంతో వాళ్ళ భయం పోయిద్ది. ఇంకా సెకండ్ థింగ్ వాళ్ళ ఇమాజినేషన్ కూడా పెరిగిద్దని చెప్పి నేను అలా చేయమన్నా. అండ్ పిల్లలు కూడా నా మాట విని వాళ్ళ డ్రాయింగ్స్ నాకు ఇచ్చారు. అండ్ అది చూసి నాకు తెలిసింది ఏంటంటే కొంతమంది దయ్యాన్ని చూసి భయపడుతున్నారు, ఇంకొంతమంది వాళ్ళ మదర్ ని చూసి భయపడుతున్నారు, ఇంకొంతమంది మోన్స్టర్స్ ని చూసి భయపడుతున్నారు. అండ్ ఈ లిస్ట్ లో ఆ సీ సర్పెంట్ ఉంది, సన్ గాడ్ నికా ఉన్నాడు, అండ్ కొన్ని స్టార్మ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాయి. ఇవి చిల్డ్రన్స్ యొక్క నైట్ మేర్స్, వాళ్ళ యొక్క ఫియర్స్ అని చెప్పి తను అనిద్ది. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే ఎల్బఫ్ లోని పిల్లలు దేన్ని చూసి ఎక్కువ భయపడతారో అవి ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసాయి. ఐ థింక్ ఈ మాట విని తర్వాత మీ అందరికి అర్థమైపోయింది అనుకుంటున్నా ఈ చాప్టర్ యొక్క పేరు ఎందుకు ఇలా ఉందో. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మిగతా పిల్లలు కూడా కళ్ళు తిరిగి పడిపోతారు. అది చూసి ఇక్కడున్న టీచర్స్ కి మాత్రం అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లా. ఒకవైపు చూసుకుంటే మంటలు వస్తున్నాయి, ఇంకోవైపు చూసుకుంటే విచిత్రమైన మోన్స్టర్స్ వచ్చేసాయి, ఇంకోవైపు చూసుకుంటే పిల్లలు వెళ్ళిపోతున్నారు. అసలు మన ఎల్బఫ్ కి ఏమైపోయింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మన టీచర్స్ అందరూ కంగారు పడిపోతారు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి గాడ్ నైట్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇంకిక్కడే మనకి తెలిసిద్ది ఈ పిల్లల యొక్క నైట్ మేర్స్ ని నిజాలు చేసింది ఇంకెవరో కాదు, మన కిలింగం. ఆబ్వియస్లీ మనోడు తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని ఉపయోగించాడు, కానీ తన డెవిల్ ఫ్రూట్ యొక్క పేరు మనకి ఇంకా చెప్పలేదు. కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ పిల్లలందరూ వీళ్ళ షిప్ లోకి ఎక్కేంత వరకు వాళ్ళ యొక్క ఫియర్స్ తో పెద్దోళ్ళందరినీ బిజీగా ఉంచాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. సో దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే వీళ్ళ ప్లాన్స్ పూర్తయ్యేంత వరకు ఈ మోన్స్టర్స్ ఎక్కడికి వెళ్ళవని చెప్పి నేను అనుకుంటున్నా. మేబీ ఉందేమో ఇంకో దారి ఈ మోన్స్టర్స్ ని ఓడించడానికి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. లేకపోతే ఆ పడుకున్న పిల్లల్ని మళ్ళీ లేపితే ఈ మోన్స్టర్స్ డిసపియర్ అయిపోతారేమో మేబీ. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సోమర్స్ గున్కోని అడుగుతాడనమాట, ఇంతకీ నీ యొక్క ఫియర్ ఏంటిది గున్కో, నువ్వు దేన్ని చూసి భయపడతావు అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన గున్కో చెప్పిద్ది నీకా. నిజం చెప్పాలంటే నేను ఈ ఆన్సర్ ని ఎక్స్పెక్ట్ చేయలా. నేను ఈ ఆన్సర్ ఈమో నోట్ల నుంచి వినాలనుకున్నా, కానీ ఇక్కడ చూసుకుంటే మన గున్కో చెప్తుంది. కానీ ట్రస్ట్ మీ గైస్, ఈ ఆన్సర్ తొందరలోనే చేంజ్ అయిపోతుంది. తిను నికా అని కాకుండా ఎల్బఫ్ ఎండింగ్ కల్లా తిను లోకి అని చెప్పిద్ది. అసలే మనోడు ఫ్రీ అయిపోయాడు, మన లోకి కళ్ళ ముందు తిను పడిందా అంతే బ్రో, మనోడు తిని గ్యారంటీ చంపేస్తాడు. కానీ మీరు మాత్రం నెక్స్ట్ వీక్ ఏం వీడియో రాదని చెప్పి అనుకోమాకండి. మన ఓడా సెన్స్ ఒక SBS లాంచ్ చేశారు. సో మనం దాని గురించి ఒక వీడియో చేయబోతున్నాం. సో ఆ వీడియో వచ్చింది, అంతవరకు మీరు వెయిట్ చేయండి. అలాగే ఇంకేమైనా కొత్తగా చూస్తుంటే గాయ్స్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి. మనం 22K కి చాలా దగ్గరగా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంక వీడియో అయితే ఎంతవరకు మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.